హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వన్ మోర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. చూసేయండి. బెండకాయ ఫ్రై మాకు రాదనుకుంటున్నారా? కాదండి, నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా బెండకాయలను తీసుకొని క్లీన్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను, ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. వేసుకొని వాటిని దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేగుతున్నప్పుడే అందులోకి మనం కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలను సిమ్లోనే వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అందులోకి వేసుకొని ఒకసారి కలుపుకొని సిమ్లోనే వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. బెండకాయ ముక్కలను మూత లేకుండా ఇలాగే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి, లేకపోతే అవి జిగటగా అయిపోతాయి. ఊరికే కలపకూడదు. ఒక 10 మినిట్స్కి ఒకసారి అలా కలుపుతూ ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసుకుని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు బెండకాయలతో పాటు వెల్లుల్లి రెబ్బలను కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మాడకుండా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత ఇలా వేగుతాయి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత కారంను కూడా వేసుకొని 5 నిమిషాలు వేయించుకోవాలి. అంతే, స్పైసీ బెండి ఫ్రై రెడీ. ఇది వేడివేడి అన్నంలోకి బాగుంటుంది, రోటీల్లోకి కూడా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.